హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాణిషి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎగ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్గా చూపిస్తాను. 2 మినిట్స్లోనే చూపిస్తానండి. ఇక లేట్ చేయకుండా మనం ఎగ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. 4 ఎగ్స్ని తీసుకున్నాను. ఇలా ఈ విధంగా ఉడికించుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసుకొని ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత పైన షెల్ని తీసేసి ఈ విధంగా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఎగ్స్ని వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, మెంతికూరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతలోనే ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇందులోకి మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకొని రసం పెట్టుకొని వేసేసుకోవాలి. ఎగ్స్ని ఉడికించేటప్పుడు ముందే ఈ చింతపండు నానబెట్టేసుకొని ఎగ్స్ ఉడికించుకున్నారంటే ఎగ్ కర్రీ చేసేవారికి ఇది నానిపోతుంది కాబట్టి ఈజీగా అవుతుంది. ఈ విధంగా చింతపండు రసం వేసిన తర్వాత ఇందులోకి మనం 2.5 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవారైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 7 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా 7 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఎగ్ పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. మన ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.